Yeah, hi all, good morning. Yeah, I'm audible. Can you please confirm through chat? Good morning, everyone. Thank you all. Let me try to share my screen. Okay, in last class we discussed about VPC, right? Yes, public subnet and private subnet, NAT gateway, all these things we discussed. What I need to do. Okay, fine. This is my new account, guys. Previous AWS account that is already blocked. Fine, this is new account. Uh, Yesterday evening, right, I created one test VPC. Okay, inside this VPC required configuration, everything I did. ఆఫ్టర్ దెన్ టూ సబ్నెట్స్ని క్రియేట్ చేస్తున్నాను ఒక VPCలో, ఒకటి ప్రైవేట్ సబ్నెట్, ఒకటి పబ్లిక్ సబ్నెట్. లెట్ మీ ట్రై టు డ్రా వాట్ ఐ డిడ్ ఎస్టర్డే. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ NACL అండ్ VPC flow logs. Let me take the marker. Okay, this is my VPC. This is my VPC. Test VPC I created. Inside this VPC, I created two subnets. One is public subnet, another one is private subnet. This is public subnet, another one is private subnet. Okay, general public subnets lo what you will launch? You will create a web servers. For example, I will create, guys. This is web server. Here application server or DB server, it will be there in private subnet. Okay, fine. Next, what I created for this public subnet, I created a one route table. For this public subnet, I created a public route table. For private subnet, I created a private route table. This is private route table. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి ఈ సబ్నెట్కి ఈ రౌట్ టేబుల్కి అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటాం. ఫర్ దిస్ సబ్నెట్ అండ్ రౌట్ టేబుల్ వీ హ్యావ్ అసోసియేషన్. రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ రావడం కోసం ఆ VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసి ఆ VPCకి అటాచ్ చేసాం నిన్న క్లాస్లో. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేసాం. ఆ VPC తీసుకొచ్చి ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేసాం. అటాచ్ చేసినంత మాత్రాన బై డిఫాల్ట్ మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. ఈ ఇంటర్నెట్ గేట్వే రికార్డ్ వచ్చేసి యూ నీడ్ టు యాడ్ ఇట్ ఇన్ ఏ పబ్లిక్ సబ్నెట్. ఇంటర్నెట్ గేట్వే పబ్లిక్ రౌట్ టేబుల్ వీ నీడ్ టు యాడ్ ద ఇంటర్నెట్ గేట్వే రికార్డ్. ఓకే, వెబ్ సర్వర్ వీ కెన్ యాక్ట్ లైక్ జెమ్ సర్వర్. వెబ్ సర్వర్ కనెక్ట్ అయ్యి వెబ్ సర్వర్ నుంచి అప్లికేషన్ సర్వర్ కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మనం ఏం చేసామంటే, నెక్స్ట్ క్లాస్లో వస్తుంది గైస్, ఈవెన్ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి వీ నో నీడ్ నాట్ గేట్వే. ఎండ్ పాయింట్స్ ద్వారా కూడా మనం చేయొచ్చు. ఎండ్ పాయింట్స్ తీసుకొని కూడా మనం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. విల్ డిస్కస్ దట్. ఒక AWS సర్వీసింగ్ ఒక AWS సర్వీస్తో కనెక్ట్ అవ్వడానికి ఎండ్ పాయింట్స్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ సెషన్లో చెప్తాను, రేపు క్లాస్ అది. ఈ వెబ్ సర్వరు పబ్లిక్ సబ్నెట్లో ఉంది. ఈ పబ్లిక్ సబ్నెట్లోనే ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ నాట్ గేట్వే. నాట్ గేట్వే ఎప్పుడు కూడా మనం పబ్లిక్ సబ్నెట్లోనే క్రియేట్ చేయాలి. ఈ నాట్ గేట్వేకి మనం ఒక ఎలాస్టిక్ IP అటాచ్ చేస్తుంటాం. ఈ నాట్ గేట్వేకి ఎలాస్టిక్ IP అటాచ్ చేస్తుంటాం. ఈ నాట్ గేట్వే రికార్డ్ ఎక్కడ అప్డేట్ చేయాలా? ఈ నాట్ గేట్వే రికార్డ్ వచ్చేసి మనం ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఎంట్రీ ఇవ్వాలి. ప్రైవేట్ రౌట్ టేబుల్లో ఎంట్రీ ఇవ్వాలి. ఓకే, వన్ సెకండ్. నాట్ గేట్వే. ఓకే, ప్రైవేట్ సబ్నెట్లో ప్రైవేట్ రౌట్ టేబుల్లో మనం ఎంట్రీ ఇవ్వాలి. ఇంతవరకు చేసాం మనం నిన్న క్లాస్లో. ఓకే, లెట్ మీ షో ఇట్ ఆన్ లైవ్.
లెట్ మీ గో టు సబ్నెట్స్ ఉన్నాయి. అలానే ఇఫ్ యూ గో టు రౌట్ టేబుల్, పబ్లిక్ రౌట్ టేబుల్, ప్రైవేట్ రౌట్ టేబుల్. ఇఫ్ యూ ఓపెన్ దిస్ రౌట్ టేబుల్ ఆల్సో, ఓకే, ఇఫ్ యూ గో టు సబ్నెట్ అసోసియేషన్స్, పబ్లిక్ పబ్లిక్ సబ్నెట్ని పబ్లిక్ సబ్నెట్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ గో టు ప్రైవేట్ రౌట్ టేబుల్, even if you go to private route table, it is associated with private subnet. It is associated with private subnet. అలానే ఇంటర్నెట్ గేట్వే, ఎస్, ఇంటర్నెట్ కోసం దిస్ ఇంటర్నెట్ గేట్వే ఇస్ మ్యాప్డ్ టు దిస్ విపిసి. ఇట్ ఈస్ ఆల్రెడీ అటాచ్డ్. ఇట్ ఈస్ అటాచ్డ్ టు విపిసి. ఇఫ్ యూ గో టు నాట్ గేట్వేస్ ఆల్సో, ఎస్, సో అండ్ సో నాట్ గేట్వే, ఇట్ ఈస్ అటాచ్డ్ in public subnet. Where you define this NAT gateway? Public subnet. All this information we define inside the route table. Route table private subnet routes లో చూసారంటే NAT gateway రికార్డ్ ఉంటుంది. అదే పబ్లిక్ సబ్నెట్ రూట్లో ఇంటర్నెట్ గేట్వే రికార్డ్ ఉంటుంది. ఇంటర్నెట్ గేట్వే టార్గెట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేసి ఉంటారు. ఓకే, ఫైన్. ఎస్టర్డే క్లాస్ అప్ టు హియర్ we discussed. Okay, let me try to launch my EC2 instances. Let me go to EC2. Let me go to EC2. Go and try to launch an instance. For example, I'm launching web server. Amazon Linux is fine. Scroll down. T3.micro is fine. Let me select a key pair. This is my key pair to connect an instance. Here, let me change the network settings. Let me try to launch this instance in my test VPC. Then a subnet lo launch cheyalo web servers. You need to keep it in a public subnet. I want IP address for that instance. Yes, let me try to enable it. Then let me try to launch an instance. Let's go to instance section. Let me try to SSH this instance. Take this instance. Go to here. Right click, paste it. Type that information message. Yes, let me switch to. Okay, this is like a web server. If you want, you can install HTTPD. For example, let me try to install sudo. You can use YUM or DNF, anything is fine. DNF, let me try to install. Okay, HTTPD. It is installing. Okay, డైరెక్ట్గా ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ ఇట్, sudo systemctl enable HTTPD. Direct enabling కోసం you can pass now option, guys. It will enable. If you want to check the status, sudo systemctl status of HTTPD, it is active and running also. Okay, let me keep some HTML content. Sudo vi slash, okay, etc where www html అనేటువంటి డైరెక్టరీలో, సారీ, let me quit. HTML అనేటువంటి డైరెక్టరీలో let me create index.html. Let me keep some web content, guys. If you want, you can use AI tools to generate HTML code. Just I'm keeping simple header format. Okay, this is testing instance. Escape, right and quit. Let me clear the screen. Okay, fine. If you want to access this application, take the public IP, go to browser, then paste it, enter. Why it is not able to access? Where it is blocking, guys? Where it is blocking? By seeing this architecture, where it is blocking? From internet. I am trying to reach my application. నేను ఇక్కడ హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఈ వెబ్ సర్వర్లో ఐ ఇన్స్టాల్డ్ హెచ్టిటిపిడి. నేను త్రూ ఇంటర్నెట్ గేట్వే వీఆర్ ట్రైంగ్ టు రీచ్ టు దట్ EC2 ఇన్స్టెన్స్.
ఓకే, ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే ద్వారా. ఓకే, డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను EC2 ఇన్స్టెన్స్ని బ్రౌజర్ నుంచి హిట్ చేశాను, ఈ వెబ్ సర్వర్ని హిట్ చేశాను. ఓకే, దిస్ ఈస్ మై బ్రౌజర్, దిస్ ఈస్ మై బ్రౌజర్ గూగుల్లో. ఓకే, http://IP అడ్రస్, డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80. ఎప్పుడైతే మీ బ్రౌజర్ నుంచి మీరు హిట్ చేశారో డైరెక్ట్ రిక్వెస్ట్ గోస్ టు ద వెబ్ సర్వర్. ఆ వెబ్ సర్వర్లో వేర్ ఇట్ ఈస్ బ్లాకింగ్ ఇన్స్టెన్స్ లెవెల్లో, మనకి ఇన్స్టెన్స్ లెవెల్లో వీ హ్యావ్ సెక్యూరిటీ గ్రూప్ గైస్. ప్రతి ఇన్స్టెన్స్ లెవెల్లో వీ హ్యావ్ సెక్యూరిటీ గ్రూప్. ఆ సెక్యూరిటీ గ్రూప్ బ్లాక్ చేస్తుంది ఈ ఇన్స్టెన్స్కి ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రూప్ ఎస్జి. ఈ ఇన్స్టెన్స్కి ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రూపు వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ 80 అనేటువంటి పోర్టు ఇక్కడ మనకు అలౌ చేయడం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ గైస్, నవ్ వీఆర్ షిఫ్టింగ్ టు సెక్యూరిటీ గ్రూప్. మీకు అర్థమైన తర్వాత నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, NACL అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తాను. బిఫోర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు NACL, ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ NACL అని చాలాసార్లు అడుగుతుంటారు. సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇన్స్టెన్స్ లెవెల్లో, ఒక ఇన్స్టెన్స్ లెవెల్లో మాత్రమే అప్లై చేయగలం. ఓకే, ఆ ఇన్స్టెన్స్కి నువ్వు సెక్యూరిటీ గ్రూపు 80 పోర్ట్ అలౌ చేయలేదు కాబట్టి మనం ఆ ఇన్స్టెన్స్ని హిట్ చేయలేకపోతున్నాం. లెట్ మీ గో అండ్ ట్రై టు అప్డేట్ మై సెక్యూరిటీ గ్రూప్. లెట్ మీ గో టు హియర్. ఆ ఇన్స్టెన్స్కి ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసావో ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు, ఓకే, లేదు నువ్వు సపరేట్గా ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి సెక్యూరిటీ గ్రూప్ నేను అటాచ్ చేయొచ్చు. లెట్ మీ ట్రై టు అటాచ్ అసైన్ ద పోర్ట్ నెంబర్ 80. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ డినై ఆప్షన్ గైస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెక్యూరిటీ గ్రూప్లో స్పెసిఫిక్ పోర్ట్ నుంచి ఈ పోర్ట్ నుంచి ట్రాఫిక్ అలౌ చేయకూడదు, డినై చేయాలి. అటువంటి డినై చేసేటువంటి మెకానిజం ఇక్కడ ఉండదు సెక్యూరిటీ గ్రూప్లో ఓన్లీ అలౌ మాత్రమే పాసిబుల్ ఉంటుంది. ఈజ్ దేర్ ఎనీ ఆప్షన్ మీరు ఎక్కడైనా డినై చేసేటువంటి ఆప్షన్ చూసారు? ఎక్కడ ఉండదు అది. ఈవెన్ ఇఫ్ యూ గో టు సెక్యూరిటీ గ్రూప్స్, ఒక సెక్యూరిటీ గ్రూప్ని మీరు క్రియేట్ చేయాలని ట్రై చేసినా కానీ, ఒక సెక్యూరిటీ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ సెక్యూరిటీ గ్రూప్ని మీరు క్రియేట్ చేసేటప్పుడు ట్రై చేస్తే ఏ VPCలో క్రియేట్ చేయాలనుకుంటున్నారు? మన VPCలో. ఇక్కడ ఇన్బౌండ్ ట్రాఫిక్ మీరు ఓపెన్ చేసినా కానీ ఎక్కడా కూడా మీకు డినై అనేటువంటి ఆప్షనే కనపడదు. ఓకే, డినై అనేటువంటి ఆప్షనే కనపడదు. ఓన్లీ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా వీ కెన్ అలౌ ద ట్రాఫిక్, వీ కాంట్ డినై. ఓకే, నౌ ఐ గివెన్ ద 80 పోర్ట్. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. My website is loading. Okay, this is testing instance. Fine, but what is NACL? Any idea? Anyone? What is NACL? Where you can use this? Tell me guys. One second. Guys. Where you can use that NACL? Very good. We can apply the NACL at subnet level guys. Okay, subnet level. ఒక సబ్నెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ పబ్లిక్ సబ్నెట్. Okay, if you go to my AWS account, okay, let me try to open VPC. ఒక సబ్నెట్లో ఇఫ్ యూ ట్రైంగ్ టు ఓపెన్ మై VPC, ఒక సబ్నెట్లో మనం నెంబర్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద CIDR. మీరు ఏదైతే CIDR రేంజ్ ఇచ్చారో ఇఫ్ యూ గో టు సబ్నెట్స్ ఆల్సో, ఇప్పుడు ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఇంకా ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయొచ్చు? 251. ఈ పబ్లిక్ సబ్నెట్లో 249. నేను లాంచ్ చేసింది ఒకటే ఇన్స్టెన్స్ కదా. వై 2 IPs ఆర్ రెడ్యూస్డ్? I created only one instance. If you go to my EC2 section, here you will see only one EC2 instance inside that subnet. Only one EC2 instance inside this subnet.
వై ఇట్ ఈస్ టేకింగ్ 2 IP అడ్రసెస్? రాంగ్, రైట్? ఓన్లీ 1 IP మాత్రమే తీసుకోవాలి కదా. టెల్ మీ. యూ క్రియేటెడ్ ఇన్సైడ్ దట్ పబ్లిక్ సబ్నెట్ NAT గేట్వే క్రియేట్ చేసినప్పుడు ఐపీని అలాట్ చేయమని చెప్పాం కదా, ఎలాస్టిక్ ఐపీ ఒకటే అటాచ్ చేయమని. NAT గేట్వేని ఎక్కడ క్రియేట్ చేసావు? వేర్ యూ క్రియేటెడ్ NAT గేట్వే? ఇన్సైడ్ ద పబ్లిక్ సబ్నెట్ ఓన్లీ, రైట్? దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్లో నీకు 251 ఐపీస్ అలానే ఉన్నాయి. వై ఇట్ ఈస్? అప్లికేషన్ సర్వర్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు. అప్లికేషన్ సర్వర్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఇట్, యూ నో ఆల్రెడీ. ఫైన్. What is NaCl now? NaCl, you can apply it. You can apply it. NaCl, you can apply it. Subnet level. Subnet level. Subnet level. But security group. You can apply. You can apply it. Instance level. You can apply it. Instance level. You can apply the security group. But NaCl, you can apply it సబ్నెట్ లెవెల్ గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సబ్నెట్ లెవెల్ ఏదైనా బ్లాకింగ్ చేయాలంటే, ట్రాఫిక్ని అలౌ చేయడం డినై చేయడం తెలుసుకోవాలని అంటే మీరు యూనిట్ క్రియేట్ NaCl, నెట్వర్క్ యాక్సెస్ లిస్ట్. ఓకే, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. లెట్ మీ గో టు NaCl. లెట్ మీ క్రియేట్ బై డిఫాల్ట్ మనకి ఏవైతే సబ్నెట్స్ ఉంటాయో, ఏదైతే సబ్నెట్స్ ఉంటే ఆ సబ్నెట్స్కి అసైన్ అయి ఉంటుంది డిఫాల్ట్ NaCl. లెట్ మీ క్రియేట్ మై కస్టమ్ NACL. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ NaCl ఐఎమ్ టేకింగ్. ఏ VPCలో క్రియేట్ చేయాలా? దిస్ ఈస్ మై VPC. చాలా చాలా ఇంపార్టెంట్ గైస్, జస్ట్ అబ్జర్వ్ చేయండి. లెట్ మీ క్రియేట్ అన్ NaCl. ఇప్పుడు వరకు నేను ఇటువంటి NaCl క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేను NaCl క్రియేట్ చేస్తున్నటువంటి సబ్నెట్ ఏంటంటే ఈ సబ్నెట్ మీద క్రియేట్ చేస్తున్నాను. ఈ సబ్నెట్ మీద ఐఎమ్ అప్లైయింగ్ NaCl. ఇంతకుముందు నువ్వు డైరెక్ట్గా వెబ్ సర్వర్ని హిట్ చేసేవాడివి. నీకు పోర్ట్ ఓపెన్ అయి ఉంటే చాలు, డైరెక్ట్గా మనం వెబ్ సర్వర్ని హిట్ చేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు నేను ఒక లేయర్ని యాడ్ చేస్తున్నాను. ఒక సబ్నెట్ లెవెల్లో ఒక సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేస్తాను. ఈ ఎంటైర్ సబ్నెట్ లెవెల్లో ఒక సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేస్తాను. NaClని క్రియేట్ చేస్తాను. ఏ VPCలో? దిస్ ఇస్ ద VPC. క్రియేట్ NaCl. నువ్వు NaClని క్రియేట్ చేసినంత బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఏ సబ్నెట్స్ అసోసియేట్ అవ్వవు. దెన్ సెలెక్ట్ దట్ యువర్ NaCl. We have inbound rule, outbound rule and subnet associations. Click on subnet associations. Here, edit the subnet associations. What subnet you need to keep? Public subnet. Save the changes. If you want, you can keep another subnets also, no problem. ఫైన్. ఈ సబ్నెట్ నేను ఒక NaCl క్రియేట్ చేసి లేయర్ యాడ్ చేశాను. లెట్ మీ గో అండ్ ట్రై టు యాక్సెస్ మై అప్లికేషన్ నౌ. ట్రై టు రిఫ్రెష్. వై ఇట్ ఈస్ నాట్ లోడింగ్? Okay, you guys are verifying the security group. Port is open for this instance. Okay, మీరు సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేశారంటే పోర్ట్ ఓపెన్లో ఉంటుంది. పోర్టు 80 పోర్ట్ ఓపెన్లో ఉంటుంది. స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్. ఓకే, సబ్నెట్ లెవెల్లో మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ నేను ఏం చేశాను, ఒక NaCl క్రియేట్ చేసి ఈ సబ్నెట్కి అటాచ్ చేశాను. కానీ ఏ పోర్ట్ అలౌ చేయాలా, ఏ పోర్ట్ డినై చేయాలా, ఓకే, అటువంటి రూల్స్ ఎక్కడ నేను రాయలేదు. మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాఫిక్స్ ఉంటాయి గైస్. ఇన్బౌండ్ ట్రాఫిక్, అవుట్బౌండ్ ట్రాఫిక్. ఇన్బౌండ్ ట్రాఫిక్, అవుట్బౌండ్. ఇన్బౌండ్ ట్రాఫిక్, అవుట్బౌండ్ ట్రాఫిక్. ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటే ఇన్కమింగ్. దిస్ ఈస్ అవుట్గోయింగ్. ఇన్కమింగ్ ఇంటూ సబ్నెట్లోకి ట్రాఫిక్ వస్తుంది బై అవుట్ సైడ్ నుంచి. అవుట్గోయింగ్ ఫ్రమ్ సబ్నెట్ అంటే ఈ సబ్నెట్లో నుంచి బయటకు వెళ్తే ట్రాఫిక్ అవుట్గోయింగ్ ట్రాఫిక్. ఇప్పుడు మీరు ఒక వెబ్ పేజ్ని రిక్వెస్ట్ చేశారు, నువ్వు IP ఇచ్చేసి హిట్ చేసావు. ఒక వెబ్ పేజ్ని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఎక్కడ బ్లాక్ అవుతుంది? దిస్ ఈస్ బ్లాకింగ్ ఎట్ దిస్
ఎన్ఏసిఎల్ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది, లోపలికి ఎంటర్ కావడం లేదు ఇది. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్సైడ్, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్సైడ్, ఇట్ ఈస్ కమింగ్ హియర్ టు హియర్, ఇట్ ఈస్ బ్లాకింగ్ హియర్ ఓన్లీ. నీ సర్వర్ నువ్వు రీచ్ కాలేకపోతున్నావు. అప్పుడు నువ్వు ఏం చేయాలా, యూనిట్ టు అలౌ ద పోర్ట్ నెంబర్ 80 ఎట్ ఎన్ఏసిఎల్ లెవెల్లో నువ్వు మళ్ళా ట్రాఫిక్ అలౌ చేయాలా. ఓకే, డబుల్ లేయర్ ఇది. ఓకే, లెట్ మీ గో టు హియర్, లెట్ మీ ట్రై టు ఓపెన్ ద NACL. Okay, let me go to my VPC. Okay, this is my NACL, right? Go to inbound rules. Okay, click on edit traffic. ఇక్కడ rules ఉంటాయి guys. It's very very important. You can give any rule number, no problem. But most of the times they are taking divisible by 10, divisible by 100. ఓకే, మీరు ఏ నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం, బట్ డివిజిబుల్ బై 10, 100 అలా ఇస్తుంటారు రూల్ నెంబర్స్. ఓకే, లెట్ మీ గివ్ ద రూల్ నెంబర్ ఈస్ 100. కస్టమ్ TCP ఐ నీడ్ టు అలౌ ద పోర్ట్ నెంబర్ ఈస్ 80. యూ వాంట్ టు అలౌ ఆర్ డినై ఆప్షన్ మీకు ఇక్కడ ఉంటుంది. సోర్స్ ఫ్రమ్ ఎనీ IP అడ్రస్, నో ప్రాబ్లం. ఏ IP అడ్రస్ నుంచి అయినా మనం ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయగలగాలి. డూ యూ వాంట్ టు అలౌ ఆర్ డినై? ఐ వాంట్ టు అలౌ. ఓకే, లెట్ మీ ట్రై టు సేవ్ దిస్ రూల్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇన్బౌండ్ ట్రాఫిక్ 80 పోర్టు ఏ IP అడ్రస్ నుంచి అయినా కానీ యాక్సెస్ చేస్తే నేను అలౌ చేశాను. ఈ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ ఏ IP అడ్రస్ నుంచి రిక్వెస్ట్ వచ్చినా కానీ ఎస్, దెన్ ఇట్ రీచ్ టు హియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి అలౌ చేశాను. ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ 80 పోర్ట్ ఉంది. లెట్ మీ గో అండ్ ట్రై టు యాక్సెస్ మై వెబ్ పేజ్. ఈజ్ ఇట్ లోడింగ్? Okay, if you have any doubt, let me try to open another tab and try to access. Enter. Okay, is it loading? Why it is not loading? Even though you enable the port number 80, try to understand guys, ఇక్కడ నేను ఈ NACL లెవెల్లో ఇక్కడ పోర్ట్ నెంబర్ 80కి పర్మిషన్ ఇచ్చాను. ఇట్ రీచ్ టు మై సబ్నెట్ లోపల ఆ సర్వర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రూప్ 80 పోర్ట్ ఆల్సో ఓపెన్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద రెస్పాన్స్. బై డిఫాల్ట్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అంటే నువ్వు ఒక రిక్వెస్ట్ని సర్వర్కి సెండ్ చేస్తే రెస్పాన్స్ రిటర్న్ ఇవ్వాలి కదా. ఎస్ ఆర్ నో? ఇక్కడ నుంచి మనకి రెస్పాన్స్ బై డిఫాల్ట్ రావాలి. ఇక్కడ నుంచి మనకి రెస్పాన్స్ మన మిషన్కి రావాలి అని అంటే మళ్ళీ ఎన్ని లేయర్స్ క్రాస్ అవ్వాలి. ఆ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి NACLలో 80 పోర్ట్ అవుట్బౌండ్ ట్రాఫిక్ ఎనేబుల్ అయ్యిందా లేదో చూడాలా. బోత్ ఇంపార్టెంట్. ఇన్బౌండ్ ట్రాఫిక్, దిస్ ఈస్ ఇన్బౌండ్, దిస్ ఈస్ అవుట్బౌండ్. ఇన్బౌండ్ ట్రాఫిక్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రీవియస్గా నువ్వు ఎనేబుల్ చేసింది ఓన్లీ ఇన్బౌండ్ ట్రాఫిక్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ యూ నీడ్ టు ఎనేబుల్ ద అవుట్బౌండ్ ట్రాఫిక్ ఆల్సో. దిస్ ఈస్ సెక్యూరిటీ పర్పస్ గైస్. లెట్ మీ గో టు మై VPC. దిస్ ఈస్ మై NACL. Let me go to outbound rules. Let me edit the outbound rules. Add a rule, for example giving the 100 outbound rule port number. Okay, general ga here we are giving the ephemeral port guys. If you want you can search it in official documentation also. 80 port ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక కస్టమరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమరు నీ వెబ్ సర్వర్ని యాక్సెస్ చేస్తే అతనికి ఇన్బౌండ్ ట్రాఫిక్ 80 పోర్ట్ ఇచ్చావు, రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు కూడా నువ్వు 80 పోర్ట్ లాక్ చేసుకున్నావు అనుకోండి, మళ్ళీ అగైన్ ఇంకో కస్టమర్ హిట్ చేసినప్పుడు సేమ్ పోర్ట్ నుంచే మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అందుకనేసి మనకి ఎఫిమరల్ పోర్ట్ రేంజెస్ ఉంటాయి గైస్. 1024 నుంచి 1024 టు 65535 ఆటోమేటిక్గా పిక్ చేస్తుంది పోర్ట్ నెంబరు రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు. అంటే నువ్వు సెండ్ చేసేటప్పుడు అంటే మనం ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ రిప్లై ఇచ్చేటప్పుడు సేమ్ పోర్ట్ ఉండాలనేటువంటి రూల్ ఏం లేదు. ఆటోమేటిక్గా ఇక్కడ ఒక యూనిక్ పోర్ట్ నెంబర్ని పిక్ చేసుకొని రెస్పాన్స్ ఇచ్చేస్తుంది అంతే. లేదు నువ్వు స్పెసిఫిక్ పోర్ట్నే ఇవ్వాలనుకుంటే 80 ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, లెట్ మీ ట్రై టు most of the times people are defining the ephemeral port guys. This is the range 1024 to 65535. Let me try to, you can give any rule number guys, same rule number ఇవ్వాలన్నటువంటి రూల్ లేదు. We are allowing. Let me save the changes. Yes, we are allowed. Let me go to my website. Let me try to access now. Are you able to see? My application is loading.
Why it is loading? Now I am allowing the inbound traffic and even outbound traffic also we are allowing in the NACL. We are allowing the inbound traffic and even outbound traffic also. You may get a doubt also, ప్రశాంత్ సెక్యూరిటీ గ్రూప్ లెవెల్లో మనం ఇన్బౌండ్ మాత్రమే ఓపెన్ చేసాం, అవుట్బౌండ్ మనం ఓపెన్ చేయలేదు కదని. బై డిఫాల్ట్ అక్కడ ఆల్ ట్రాఫిక్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఇఫ్ యూ గో టు మై సెక్యూరిటీ గ్రూప్, if you go to my security group of that instance, this is the security group of that instance. If you go to outbound rules, by default all traffic is there. By default all traffic is there. That is the reason. ఓకే, మనమే కదా హిట్ చేసేది. ఇన్స్టెన్స్లో నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నాం అంటే అది మనమే చేస్తాం, వేరే పర్సన్ చేయడు కదా. బై డిఫాల్ట్ ఆ ఇన్స్టెన్స్ లెవెల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రూప్కి అవుట్బౌండ్ ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఈ ఇన్స్టెన్స్ నుంచి క్రాస్ అవుతుంది రెస్పాన్స్. కానీ ఎక్కడ బ్లాక్ అవుతుందంటే సబ్నెట్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్ఏసిఎల్ బ్లాక్ చేస్తుంది, అక్కడ కూడా అవుట్బౌండ్ ట్రాఫిక్ అలౌ చేశాను. ఓకే, లైక్ దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎన్ఏసిఎల్ గైస్. ఎన్ఏసిఎల్ సబ్నెట్ లెవెల్లో అప్లై చేస్తాం. ఓకే, అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గ్రూప్, టెక్నికల్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సెక్యూరిటీ గ్రూప్. దిస్ ఈస్ స్టేట్ఫుల్. సెక్యూరిటీ గ్రూప్ ఈస్ స్టేట్ఫుల్. వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ స్టేట్ఫుల్? బై డిఫాల్ట్ రెస్పాన్స్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా అలౌ చేస్తుంది. సో వీఆర్ నాట్ వరీయింగ్ అబౌట్ ద అవుట్బౌండ్ రూల్స్, రైట్? ఓకే, వీఆర్ నాట్ వరీయింగ్ అబౌట్ ద అవుట్బౌండ్ రూల్స్. రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్ అలౌ చేసేస్తుంది. బట్ ఎన్ఏసిఎల్ ఈస్ స్టేట్లెస్. వాట్ ఈస్ దిస్ మీనింగ్? స్టేట్లెస్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఈ టర్మ్ని బేస్ చేసుకొని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్లెస్? we need to open the inbound and outbound traffic along with ephemeral ports also. దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్బౌండ్ ట్రాఫిక్, అవుట్బౌండ్ ట్రాఫిక్ మనమే ఓపెన్ చేయాలి. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. సి మై అప్లికేషన్ ఈస్ లోడింగ్. ఓకే, ఫైన్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్సైడ్ దట్ ఎన్ఏసిఎల్ వీ హ్యావ్ రూల్స్, రైట్? రూల్ నెంబర్స్ ఇచ్చాం, 100 అని ఇచ్చాం. వీ హ్యావ్ రూల్స్. లోయెస్ట్ రూల్ నెంబర్ హ్యాస్ మోర్ ప్రియారిటీ. అంటే హైయెస్ట్ ప్రియారిటీ, లో నెంబర్ ఉండేది హైయెస్ట్ ప్రియారిటీ. వాట్ ఈస్ దట్ మీనింగ్? లెట్ మీ గో టు మై విపిసి. దిస్ ఈస్ మై ఎన్ఏసిఎల్. లెట్ మీ గో టు inbound traffic. If you want, you can deny it also, guys. Edit the inbound traffic. Here are you able to see 100 rule number I given. Let me add a rule for 200. Yes, I added. Let me go with the port number. For example, I am giving 80 port to allow చేయొద్దు, deny చేయమని చెప్తున్నాను. Try to understand. I am creating one more rule. That rule 80 port I taken, HTTP port 80. Every mission నుంచి deny చేసేయమంటున్నాను. ఓకే, లెట్ మీ సేవ్ ద చేంజెస్. ఇన్బౌండ్ ట్రాఫిక్లో deny చేశాను. స్టిల్ మై అప్లికేషన్ I can able to access. Why I can able to access? I am sharing this IP. You guys can also try, guys. Don't worry, upcoming sessions I will take the Route 53 డొమైన్ పర్చేస్ చేసి లోడ్ బ్యాలెన్సెస్ ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌటింగ్స్ Route 53లో చెప్తాను. ఎస్, రీజన్ బేస్డ్ రౌటింగ్ కూడా విల్ సీ ఇట్ ఆన్ లైవ్ ఓన్లీ. ఎస్, చూడండి, అప్లికేషన్ ఈస్ లోడింగ్. వై ఇట్ ఈస్ లోడింగ్? యు ఆర్ డినయింగ్, రైట్? ఇఫ్ యూ గో టు యువర్ సెక్యూరిటీ గ్రూప్, NACL inbound ట్రాఫిక్లో యు ఆర్ డినయింగ్ ఫర్ ద పోర్ట్ 80, బట్ స్టిల్ వై ఇట్ ఈస్ నాట్ డినయింగ్? ఇఫ్ యూ గో టు ఎడిట్ ఇన్బౌండ్ ట్రాఫిక్, వాట్ ఐ టోల్డ్, నువ్వు 100 డినైస్ క్రియేట్ చేసినా దెర్ ఈస్ నో యూజ్, గైస్. ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఈస్ ద రూల్స్, రైట్? రూల్ నెంబర్ 100 అనేది లోయెస్ట్ నెంబర్ కాబట్టి దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రియారిటీ కంపేర్ టు 200. దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రియారిటీ. Okay, let me give for example 90. This is the rule number I am updating as a 90. Which one will take now? It will take the 90. 90 is the highest priority. 90 is the highest priority. Let me save the changes.
Let me save the changes. Okay, if you want, you can go to here. Let me try to refresh. My application is not loading. Are you able to see? My application is not loading. Why it is not loading? Go to your VPC. Okay, if you open the inbound traffic, edit the inbound traffic, ఇక్కడ మీరు చూసారంటే లోయెస్ట్ రూల్ ఇట్ ఈస్ డినయింగ్ ద పోర్ట్ 80. బట్ దాని తర్వాత నువ్వు ఎన్ని అలౌ చేసినా కానీ వేస్టే. అంటే ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టూడ్? రూల్ నెంబర్ ఏదైతే లెస్ నెంబర్ ఉంటుందో దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రియారిటీ. ఓకే, ఫైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు బ్లాక్ ద ఎంటైర్ సోర్స్ గైస్. అంటే అన్ని ఐపీస్ నుంచి బ్లాక్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బ్లాక్ ఇట్ ఫ్రమ్ ఓన్లీ యువర్ ఐపీ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ మై ఐపీ అడ్రస్. Let me take my IP address. Let me take my IP address. This is my IP. Let me copy. This is my IP address. Go to here. Only మన IP, సింగిల్ IP ఇవ్వాలంటే వాట్ ఈస్ ద CIDR గైస్? /32. ఒకే IP అడ్రస్ అంటే 32 బిట్స్ మొత్తం తీసుకోమని. ఇప్పుడు నేను ఎక్కడ బ్లాక్ చేస్తున్నాను? ఓన్లీ ఐఎమ్ బ్లాకింగ్ ఎట్ నా ఇన్స్టెన్స్ వరకే, నా బ్రౌజర్లోనే బ్లాక్ అవుతుంది అది. ఇఫ్ యూ గో అండ్ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ మై బ్రౌజర్, ఐ కాంట్ ఏబుల్ టు. నౌ కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్, ఆర్ ఏబుల్ టు యాక్సెస్? యూ గైస్ కెన్ యాక్సెస్. ఐ షేర్డ్ ఆల్రెడీ లింక్ ఇన్ ఎ జూమ్ చాట్. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్, ఆర్ ఏబుల్ టు యాక్సెస్? ఎస్, రైట్. యా, థ్యాంక్ యూ. అంటే మీరు ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నారు అంటే, నాకెందుకు యాక్సెస్ కావడం లేదంటే వీఆర్ బ్లాకింగ్ ఇన్బౌండ్ ట్రాఫిక్లో నా ఐపీని వరకే నేను బ్లాక్ చేశాను. దట్ టు లోయెస్ట్ నెంబర్. రూల్ నెంబర్ లో ఉందంటే దట్ ఈస్ హైయెస్ట్ ప్రియారిటీ. 100 అనేది లోయెస్ట్ ప్రియారిటీ కంపేర్ టు రూల్ నెంబర్ 90. ఓకే, ఓకే, ఫైన్. ఇప్పుడు మనం అవుట్బౌండ్ ట్రాఫిక్లో ఇఫ్ యూ గో టు అవుట్బౌండ్ రూల్స్, మనం ఎఫిమరల్ పోర్ట్స్ ఇచ్చాం కదా. ఎఫిమరల్ పోర్ట్స్ అంటే బ్యాక్ ఎండ్లో ఒక ర్యాండమ్ పోర్ట్ పిక్ చేసుకొని రెస్పాన్స్ ఇస్తుంటుంది జనరల్గా. మీకు ఇంక కొంచెం ఫాస్ట్ రెస్పాన్స్ రావాలి అని అంటే వీ కెన్ యాడ్ ద రూల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ యాడ్ ఏ రూల్ 90 ఫర్ 80 పోర్ట్. అవుట్బౌండ్ రూల్లో కూడా 80 పోర్ట్ యాడ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో రాంగ్ యాడ్ చేశారంటే ఇమీడియట్గా ఫాస్ట్గా నీకు రెస్పాన్స్ వస్తుంది. లెట్ మీ ట్రై టు రిమూవ్ ద డినై. సేవ్ ద రూల్స్. Let me go to try to access. My application will be loaded. My application is loading. Okay, like this we can use the NACL. Okay, fine. If you want to give the tags, right, general ga that is for identification cost, right? Inbound rules, outbound rules, subnet associations. And one more important point. Okay, you are allowing the outbound traffic, you are denying the inbound traffic. You are allowing the outbound traffic, you are denying the inbound traffic. Then is there any use like that? No, right? No, there is no use. నువ్వు ఇన్బౌండ్లో అలౌ చేయకుండా అవుట్బౌండ్ అలౌ చేసావంటే అసలు ట్రాఫిక్ ఇన్కమింగే రాకుండా అవుట్ గోయింగ్ వాట్ ఈస్ ద యూజ్? రెస్పాన్స్ లేదు. మీరు ఇంటర్నెట్ని ఏదైనా యాక్సెస్ చేయడానికి ఇక్కడ నుంచి హిట్ చేస్తే అటువంటి ఓకే కానీ ఆ పోర్ట్స్ ఓకే HTTPS 443 ఓకే కానీ ఇన్బౌండ్ ట్రాఫిక్ అలౌ చేస్తేనే అవుట్బౌండ్ ట్రాఫిక్ అలౌ చేయడం దట్ ఈస్ హైలీ రికమెండెడ్. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ NACL? సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఏ స్టేట్ఫుల్. బై డిఫాల్ట్ రెస్పాన్స్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా అలౌ చేసేస్తుంది. ఓకే, మనం అవుట్బౌండ్ రూల్స్ గురించి బాధ రావాల్సినటువంటి అవసరం లేదు. బట్ NACL అనేది స్టేట్లెస్.
We need to open the both inbound and outbound traffic. But security group we can apply at instance level. But NACL you can apply at entire subnet level. Okay, fine. By default, by default, ఒక ఎన్ఎస్ఎల్ క్రియేట్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అలవింగ్ ఎవ్రీథింగ్ గైస్. మనం ఎన్ఎస్ఎల్ క్రియేట్ చేయకముందు కూడా ఒక టెంపరీగా మనం ఒక వీపీసీని క్రియేట్ చేసినప్పుడు సబ్నెట్స్, ఆ వీపీసీలో ఉన్న సబ్నెట్స్ ఒక ఎన్ఎస్ఎల్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుద్ది. నేను ఈ పబ్లిక్ సబ్నెట్ ఇక్కడ ఇందాక పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ ఇక్కడ ఉన్నాయి చూడండి. డిఫాల్ట్ వీపీసీలో 3 సబ్నెట్స్ ఉన్నాయి కదా, ఈ 3 సబ్నెట్స్కి ఎన్ఎస్ఎల్ ఉంది. బై డిఫాల్ట్ ట్రాఫిక్ అలౌ చేస్తుంది అది. ఈ ఎన్ఏసిఎల్ డిఫాల్ట్ క్రియేట్ అయింది. మన కస్టమ్ వీపీసీ క్రియేట్ చేసినప్పుడు ఎన్ఏసిఎల్ క్రియేట్ అయింది. దాంట్లో 2 సబ్నెట్స్ ఉన్నాయి. ఆ 2 సబ్నెట్స్ నేను ఒక సబ్నెట్ను మాత్రమే మన టెస్ట్ ఎన్ఏసిఎల్లో ప్లేస్ చేశాను. ఎందుకనంటే ఈ సబ్నెట్గా నేను ఎన్ఏసిఎల్ అప్లై చేశాను. మీరు ఈ సబ్నెట్కి ఎన్ఏసిఎల్ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ టు ఇంటర్నెట్, రైట్? ఇదేమి ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వడం లేదు. ప్రైవేట్ సబ్నెట్స్ని మనం ఎప్పుడు కూడా ఎన్ఏసిఎల్ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ప్రైవేట్ సబ్నెట్ని నువ్వు డైరెక్ట్గా ఇక్కడ నుంచి బ్రౌజర్ నుంచి హిట్ చేయలేవు కదా. బ్రౌజర్ నుంచి మనం కనెక్ట్ అవ్వలేము. ఓకే, డైరెక్ట్గా నువ్వు EC2 ఇన్స్టెన్స్ని విత్ హెల్ప్ ఆఫ్ జంప్ సర్వర్, ఈ జంప్ హోస్ట్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. జంప్ హోస్ట్ కాకుండా అనదర్ వే కూడా ఉంటుంది, ఇన్ పాయింట్స్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఐ విల్ టెస్ట్ ఇట్ అండ్ ఐ విల్ షో ఇట్ అండ్ టుమారో సెషన్ గైస్. ఇన్ పాయింట్స్ ద్వారా కూడా మనం ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ని మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఇఫ్ యూ గో టు హియర్ VPCలో you will see this endpoints, right? Here you will see this endpoint. You can create an endpoint. For example, okay, ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ ట్రై టు కనెక్ట్ మై దిస్ ఇన్స్టెన్స్. పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ ఇది. This is disconnected. What might be the problem, guys? I am not able to do the SSH to my EC2 instance. What is the issue now? ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ద SSH టు మై EC2 ఇన్స్టెన్స్. మీరు ఇక్కడ చూసారంటే సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్ 22 ఎనేబుల్ అయి ఉంటుంది. ఇఫ్ యూ గో టు హియర్, ఓకే, మై EC2 ఇన్స్టెన్స్, ఈ EC2 ఇన్స్టెన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేస్తే, ఓకే, దిస్ ఇస్ ద సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇన్బౌండ్ ట్రాఫిక్లో మీరు ఇక్కడ చూసారంటే 22 పోర్ట్ ఎనేబుల్ అయి ఉంది. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ద SSH. టైమ్ అవుట్ ఇష్యూ వచ్చేస్తుంది. వై ఇట్ ఈస్ హ్యాపెన్? బికాస్ నువ్వు ఒక బ్రౌజర్ నుంచి, మన ల్యాప్టాప్ నుంచి మనం హిట్ చేసినప్పుడు, ఓకే, సెక్యూరిటీ గ్రూప్ పోర్ట్ 22 ఎనేబుల్ అయ్యి ఉంది ఇన్స్టెన్స్ని SSH చేయడానికి. బట్ NACL లెవెల్లో ఆర్ యూ ఎనేబుల్ 22 పోర్ట్? నో, రైట్? అందుకని NACL లెవెల్లో కూడా ఆ సబ్నెట్కి NACL ఉంది కాబట్టి లెట్ మీ try to open the NACL, test NACL. This is the NACL I created. Let me go to edit inbound traffic. Let me add a rule. For example, rule number I am giving 200. Port number is 22. We are allowing. Click on save changes. Yes, we allowed. Let me try to SSH. Are you able to see? Yes, I connected. Okay, NACL block chesindi. Let me try to ping google.com. Is it going to ping into google.com? You may get a doubt also. Prashant, my EC2 instance is there in public subnet, and that too, this is web server. ఓకే, వై ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు పింగ్? ఇంతకుముందు ఏమైంది, మీరు పింగ్ google.com అని కొట్టారంటే ఈ సెక్యూరిటీ గ్రూప్లో అవుట్ బౌండ్ రూల్స్ చూసారంటే, దిస్ ఇస్ మై సెక్యూరిటీ గ్రూప్, సారీ, హియర్ ఈ సెక్యూరిటీ గ్రూప్లో అవుట్ బౌండ్ రూల్స్ చూసారంటే వాట్ పోర్ట్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్? బై డిఫాల్ట్ ఫుల్ ట్రాఫిక్ ఎనేబుల్ అయిపోయింది చూడండి. బై డిఫాల్ట్ ఫుల్ ట్రాఫిక్ ఎనేబుల్ అయిపోయింది. ఓకే, మీరు అదే ఇక్కడ మనం NACLలో అవుట్ బౌండ్ రూల్లో వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ టు పింగ్ అండ్ ఇంటర్నెట్, గైస్? ఓకే, లెట్ మీ గో విత్ రూల్ నెంబర్ 200. లెట్ మీ గివ్ 443. లెట్ మీ ట్రై. ఓకే, లెట్ మీ సేవ్ ద చేంజెస్. దిస్ ఇస్ అవుట్ బౌండ్ రూల్ ఆర్ ఇన్బౌండ్? ఐ అప్డేటెడ్. అవుట్ బౌండ్ రూల్. అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు వీఆర్ అలవింగ్. ఓకే, లెట్ మీ క్యాన్సిల్ దిస్. It is not pinging. What I need to do, let me edit the rule. Already ephemeral port we given. This is allowing. Okay,
Here also only this photo we are allowing. Instead of this, what I need to do, let me keep it this. Let me add a rule. Let me give the full traffic. Port range, let me give it as a 0 to, that is HTTPS. Yes, Internet ICMP protocol, IPv4. This range will be, let me save it. Let me test it this. Okay, let me go to outbound. Okay, all traffic we given. Let me go and try to ping it now. ICMP. Let me add a rule. Let me save it. Oh, sorry. Let me edit a rule. Instead of a protocol exact, okay. Let me go to NACL, click on outbound traffic. Let me edit it. Let me remove all these things, guys. It is not required. 300 HTTPS not required. This is also required. All TCP also not required. Let me give the full traffic. Tool number I'm giving 200. Let me save it. Now it will ping. Let me go and ping it. Where it is blocking. Okay. Let me remove this ephemeral port. It is not able to ping me. Let me inbound traffic also, we need to enable this ephemeral port to get an internet connectivity. Let me enable it. Let me keep the range. Okay. Or else let me keep all traffic as of now. Let me test it. Let me add a rule 300. Now it will ping, guys. Are you able to see? It is pinging. ఇన్బౌండ్లో బ్లాక్ చేసింది. అక్కడ ఏదన్నా పోర్ట్ ఎగ్జాక్ట్ పోర్ట్ ఓపెన్ చేయాలి. ఐసీఎంపీ ప్యాకెట్. ఓకే. ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ ఐసీఎంపీ ఓపెన్ చేయండి. ఒక స్పెసిఫిక్ పోర్ట్ నౌ ఇట్ ఈస్ పింగింగ్. కాకపోతే నేను ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తే దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. స్పెసిఫిక్ పోర్ట్ మాత్రమే చెక్ చేసి ఓపెన్ చేయండి గైస్. ఎస్ నౌ ఇట్ ఈస్ ఏబుల్ టు పింగ్ అండ్ ఇంటర్నెట్ ఆల్సో. ఇక్కడ నుంచి మీరు అనదర్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వచ్చు. హౌ కెన్ యూ కనెక్ట్ ఇట్? ఓకే, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు లిస్ట్ దన్ ఫర్ ఎగ్జాంపుల్ S3 buckets. I want to list an S3 buckets. Is it going to show the S3 buckets? It is asking access key, secret key like that. Without access key, secret key, ఒక AWS సర్వీసు ఇంకొక సర్వీస్ని కనెక్ట్ అవ్వాలంటే వాట్ కాన్సెప్ట్ ఐ డిస్కస్డ్ గైస్? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ డిస్కస్డ్? ఇప్పుడు దిస్ ఈస్ మై EC2 ఇన్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అన్ EC2 ఇన్స్టెన్స్. ఈ EC2 ఇన్స్టెన్స్ నీడ్ టు టాక్ విత్ S3 bucket ఫర్ ఎగ్జాంపుల్. ఈ EC2 ఇన్స్టెన్స్ S3 bucketతో డిస్కషన్ ఉండాలి. ఈ రెండింటికి కనెక్షన్ ఉండాలి. ఇక్కడ నుంచి ఏదైనా కమాండ్స్ ఫైర్ చేసిన బకెట్స్ని క్రియేట్ చేయడం, బకెట్స్ని డిలీట్ చేయడం, ఈ EC2 ఇన్స్టెన్స్కి పర్మిషన్ కావాలంటే మనం యాక్చువల్గా ఏం చేస్తాం? ఈ రెండు సేమ్ AWS అకౌంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ఈ S3 ఉన్నటువంటి అకౌంట్లో యాక్సెస్కి సీక్రెట్ కీని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. అప్పుడు మనం S3 చేసేవాళ్ళం. అలా కాకుండా యాక్సెస్కి సీక్రెట్ కీ కాకుండా లాగిన్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు డైరెక్ట్గా మనం S3ని యాక్సెస్ చేయాలంటే వాట్ యూ నీడ్ టు క్రియేట్? వీ నీడ్ టు క్రియేట్ ఎ రోల్.
I think we discussed previously roles and a concept. Okay, this is new account. What I need to do, let me go to here, IAM. Let me test it, guys. In point two, whether it is going to work or not. And test చేయలేదు. Okay. Let me go to create a role. Let me create a role for AWS service EC2 only. I'm creating EC2. Let me click on next. Okay, I'm giving S3 full access. Click on next. Role name is S3 full access role. Create a role. And let me go to my EC2. This is my EC2. You can attach that role to my EC2 instance. Again, attach. If you go to actions, uh, here you will see under the security. Okay, you need to select on this. After selecting, go to security and modify the IAM role. S3 full access role. Let me update a role. ఈ రోల్ మీరు అటాచ్ చేయడం వల్ల బ్యాక్ ఎండ్లో నౌ ఇట్ కెన్ ఏబుల్ టు లిస్ట్ ద S3 బకెట్స్. బకెట్స్ ఏం లేవు, అందుకని చూపించట్లేదు. బకెట్స్ ఉంటే చూపించేది, ఎర్రర్ రావడం లేదు కదా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. అప్కమింగ్ సెషన్స్లో విల్ డిస్కస్ S3. ఇటువంటి బకెట్స్ లేవు. లెట్ మీ ట్రై టు ఓపెన్ బకెట్. లెట్ మీ క్రియేట్ వన్ జనరల్ పర్పస్ బకెట్, సింపుల్ వన్. ఇట్ ఈస్ లోడింగ్. లెట్ మీ క్రియేట్ ఎ బకెట్. దట్ నేమ్ షుడ్ బి గ్లోబల్గా ఇన్క్యూబ్ ఉండాలి, గైస్. ఓకే, let me give the bucket name is test KKDevOps B7. Okay, fine, all are things fine. Let me create one dummy bucket. Bucket is created, no objects. Let me try to list. Yes, it is showing the bucket information because it is there in a public subnet. Public subnet లో ఉంది, మనం ఆ రోల్ అటాచ్ చేసాం. Yes, we can able to access. Okay, for example, let me clear the screen. Let me try to connect to మై ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ని కనెక్ట్ అయ్యేదాన్ని ట్రై చేద్దాం. అప్లికేషన్ సర్వర్ లేదు. లెట్ మీ ట్రై టు లాంచ్ అన్ అప్లికేషన్ సర్వర్. లెట్ మీ ట్రై టు లాంచ్ అన్ ఇన్స్టెన్సెస్. దిస్ ఈస్ ద అప్లికేషన్ సర్వర్. వేర్ యూ నీడ్ టు క్రియేట్ దిస్ వన్ ఇన్ ఏ private subnet. This loading, yeah. Instance type is fine. Let me select a key pair. This is the key pair to SSH. ఓకే, ఇన్సైడ్ అవర్ VPC, మన VPCలోనే కనెక్ట్ అవ్వాలి. ప్రైవేట్ సబ్నెట్లో లాంచ్ అవ్వాలి, సేమ్ VPCలోనే. ఐ డోంట్ వాంట్ పబ్లిక్ IP. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్, యూ కెన్ సెలెక్ట్ ఇట్, లేదంటే ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ వన్. ఓకే, లెట్ మీ ట్రై టు లాంచ్ అన్ ఇన్స్టెన్స్. ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఒక అప్లికేషన్ సర్వర్ లాంచ్ చేసావు, మీరు దాన్ని డైరెక్ట్గా SSH చేయలేరు. వాట్ యూ నీడ్ టు డూ, లెట్ మీ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ఇన్స్టెన్స్. క్యాట్, దిస్ ఈస్ మై పెమ్ ఫైల్. ఈ పెమ్ ఫైల్ కావాలి కాబట్టి లెట్ మీ కాపీ. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లెట్ మీ ట్రై టు SSH మై పబ్లిక్ సబ్నెట్ ఇన్స్టెన్స్. VA space KKDevOps .pem. Go to insert mode, paste it, escape, right and quit. chmod, let me change the permissions. Yes, let me try to SSH to this instance. Let me connect to my application server. జెమ్ హోస్ట్ నుంచి కనెక్ట్ అవుతున్నాను, వేరే ఇన్స్టెన్స్ నుంచి. ఎస్, ఐ కనెక్టెడ్. టైప్ కన్ఫర్మేషన్ మెసేజ్. ఎస్, ఐ కనెక్టెడ్. ఓకే,
Okay, now you can able to ping google.com. Now you can able to ping google.com. Yes. Why I'm pinging, guys? How it is reaching to google.com? How it is reaching to google.com? ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ నాట్ గేట్వే ఎంట్రీ ఉంది, నాట్ గేట్వే పబ్లిక్ సబ్నెట్లో ఉంది. పబ్లిక్ సబ్నెట్ నుంచి డిఫాల్ట్గా నీకు ఇంటర్నెట్ గేట్వే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే కంటిన్యూస్గా పింగ్ అవుతుందో, ఇఫ్ యూ డిలీట్ ద నాట్ గేట్వే, ఇఫ్ యూ గో టు యువర్ విపిసి సెక్షన్, వాట్ ఎవర్ ద నాట్ యూ క్రియేటెడ్, ఇఫ్ యూ గో టు నాట్ గేట్వేస్, ఓకే, లెట్ మీ ట్రై టు డిలీట్ దిస్ నాట్ గేట్వే. యాజ్ లాంగ్ యాజ్ నాట్ ఉన్నంతసేపు వరకు నీకు పింగింగ్ జరుగుతూ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. ఇఫ్ యూ డిలీట్ దిస్ నాట్, ఆటోమేటిక్గా నీ కనెక్షన్ లాస్ ఉంటుంది. ఓకే, చూడండి, కనెక్షన్ అయిపోయింది. ఆర్ ఏబుల్ టు సీ? ఇంక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు ఈ ఇన్స్టెన్స్కి. ఈ ఇన్స్టెన్స్కి ఇంక ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. ఓకే, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. ఓకే, దట్ ఈస్ ఫైన్. AWS S3 LS, స్టిల్ they are not able to list the S3 buckets. Okay, it is not able to list the S3 buckets, right? What I need to do, let me try to assign a role for this instance. Let me go to here. Okay, let me select my instance. Application server, go to actions. Let me attach a role. This is the role, S3 full access I am giving. Updating. Yes, we updated. Let me check it. Why still it is not able to list that? Why I given the role, right? Why it is not able to list? ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి గైస్. S3 బకెట్స్ లిస్ట్ చేయాలంటే అది ఏం చేస్తుందంటే, ఇక్కడ నుంచి బయటకు వచ్చి, ఇక్కడ నుంచి నాట్ గేట్వే ద్వారా మన AWS S3 కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి లిస్ట్ చేస్తుంటారు జనరల్గా. మీరు రోల్ ఇచ్చినంత మాత్రాన ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ డైరెక్ట్గా లిస్ట్ చేయలేదు, డైరెక్ట్గా మనకి లిస్ట్ చేయలేదు. దానికోసమే ఎండ్ పాయింట్ కాన్సెప్ట్. ఐ డెంట్ టెస్టెడ్, లెట్ మీ ట్రై ఇట్ ఆన్ లైవ్. Okay, if you go to your VPC, I told right, endpoints, create an endpoint for AWS service. This is like I'm giving test endpoint for S3 checking. Not only for S3, you can go for anything. Okay, do you want to enable the cross region endpoint? If you want, you can enable it. But here, services, you need to select EC2, sorry, S3, right? Service name. This is the service. Okay, service name S3. Okay, we have two types of interfaces like gateway interface and నార్మల్ ఇంటర్ఫేస్. నార్మల్ ఇంటర్ఫేస్ అంటే మళ్ళీ నీకు EC2 ఇన్స్టెన్స్ లెవెల్లో సపరేట్గా ఒక ఐడి క్రియేట్ అవుతుంది. గేట్వే అనేది గ్లోబల్గా AWS విల్ మేనేజ్ గైస్. ఓకే, AWS విల్ టేక్ కేర్ అబౌట్ గేట్వే. ఏ VPCలో క్రియేట్ చేస్తున్నో, దిస్ ఇస్ ద VPC ఎండ్ పాయింట్ ఐఎమ్ క్రియేటింగ్. ఓకే, ఈ VPCలో S3 ఎండ్ పాయింట్ వీఆర్ క్రియేటింగ్. ఓకే, వాట్ ఈస్ ద సబ్నెట్? ఏ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి? ఏ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్కి ఇప్పుడు ఇష్యూ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, లెట్ మీ సెలెక్ట్ ఏ ప్రైవేట్ సబ్నెట్. దిస్ ఈస్ ద రౌట్ టేబుల్, ప్రైవేట్ రౌట్ టేబుల్ ఐ సెలెక్టెడ్. అండ్ ఎస్, పాలసీ, ఈ VPC ఎండ్ పాయింట్ పాలసీ కంట్రోల్ యాక్సెస్ ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాను. లేదు సపరేట్ నీ దగ్గర ఏదైనా JSON ఉన్నా యూ కెన్ డిఫైన్ ఇట్. పర్మిషన్స్ ఫైన్. ఓకే, లెట్ మీ గో టు అడిషనల్ సెట్టింగ్స్. దిస్ ఈస్ IPv4. ఓకే, ఫైన్. సర్వీస్ లెవెల్లో ఐ సెలెక్టెడ్ S3 అండ్ gateway type I selected. Okay, that's all right. Okay, let me try to create a endpoint. Let me sign in, guys. All things come. Best endpoint.
This is the VPC. Let me do it for private route table. We are allowing create an endpoint. Endpoint is created for that route table. Now are able to see ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ కూడా ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ కూడా నవ్ ఇట్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద S3 buckets. Are you understood? Without even NAT also. Without even NAT also, with the help of endpoint, I created one endpoint and attached that endpoint to my route table. ఈ route table కి ఇచ్చేసాను. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఈవెన్ ఎండ్ పాయింట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ let me go to endpoints. Let me create another endpoint. This is connect endpoint. This is connect endpoint. Here you will see that EC2 instance connect endpoint. Okay, an elastic network interface that allows you to connect resources in a private subnet also. Private subnet. Let me select my VPC. Here, what is my subnet ID? This is the VPC. Fine. It is asking me to select a security group. Let me select all. Fine. Subnet. This is private subnet. This subnet. Fine. Okay. I am creating one more endpoint. This is for EC2 instance connection. అంటే ఆ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వడానికి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఇస్తే ఓకే. లెట్ మీ గివ్ యాజ్ ఆఫ్ నో డిఫాల్ట్. లేదా డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్లో ఆల్ ట్రాఫిక్ ఇచ్చిన SSH పోర్ట్ ఎనేబుల్ అయిందా లేదా. లెట్ మీ క్రియేట్ అన్ ఎండ్ పాయింట్. ప్రైవేట్ సబ్నెట్కి ఇచ్చారు కదా. దిస్ ఎండ్ పాయింట్ ఈజ్ ఇన్ పెండింగ్ స్టేట్. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా కనెక్ట్ అయ్యాం. వేరే ఇన్స్టెన్స్ నుంచి వచ్చి ఇక్కడ కనెక్ట్ అయ్యాం. లెట్ మీ కమ్ దిస్ టు ఆన్లైన్. Still it is in pending state. మీకు ఇది పెండింగ్ స్టేట్లో ఉంది ఈ ఎండ్ పాయింట్. మీరు డైరెక్ట్గా ఇన్స్టెన్స్కి వచ్చేసి మీ అప్లికేషన్ సర్వర్స్ని ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో టు EC2 కనెక్ట్, హియర్ యూ విల్ సీ కనెక్ట్ వయా ప్రైవేట్ IP అడ్రస్. ఏ యూజర్తో కనెక్ట్ అవుతుందో వాట్ ఈస్ ద ఎండ్ పాయింట్ క్రియేషన్ ఇన్ ప్రోగ్రెస్ గైస్. కొంచెం వెయిట్ చేయండి. ఇఫ్ యూ గో టు హియర్ లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. మీకు ఇక్కడ ఇది పెండింగ్ స్టేట్లోంచి యాక్టివ్ కానీ యాక్టివ్ స్టేటస్ చూపించిందంటే డైరెక్ట్గా మనం ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. ఇది పెండింగ్లో ఉంది కాబట్టి మనకు చూపించడం లేదు. ప్రీవియస్గా మనం వీఆర్ కనెక్టింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ IP, రైట్? నౌ యూ కెన్ కనెక్ట్ డైరెక్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ IP. కనెక్ట్ యూసింగ్ ప్రైవేట్ IP అడ్రస్ అండ్ VPC ఎండ్ పాయింట్. స్టిల్ కొంచెం టైం పడుతుంది. ఓకే, లెట్ దెమ్ క్రియేట్. ఓకే, అర్థమైంది కదా మీకు? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టూడ్? మీరు డైరెక్ట్గా పబ్లిక్ జెమ్ సర్వర్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎండ్ పాయింట్ ద్వారా డైరెక్ట్గా మీరు SSH చేసేయచ్చు. ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ అవ్వచ్చు. దిస్ ఈస్ ద ప్రైవేట్ IP ఫర్ దట్ ఇన్స్టెన్స్. ప్రైవేట్ IP ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా అది ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది. ఓకే, ఫైన్. ఇట్ విల్ క్రియేట్ ఇట్ గైస్. ఓకే, మనం జనరల్గా
లాక్స్ విపిసి లెవెల్లో, దిస్ ఇస్ మై విపిసి రైట్. ఫ్లో లాక్స్ విపిసి లెవెల్లో మనం ఫ్లో లాక్స్ అంటే విపిసిలో జరిగేటువంటి యాక్టివిటీ మొత్తాన్ని ట్రాక్ చేయడం కోసం ఎంటైర్ విపిసి, దిస్ ఇస్ ద విపిసి, ఆ బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా, దిస్ ఇస్ ద విపిసి. ఎంటైర్ ఈ విపిసికి సంబంధించినటువంటి లాక్స్ అన్నిటికీ మనం లాక్ చేసుకోవాలంటే యూ కెన్ టేక్ ద లాక్ సెట్ ఇన్స్టెన్స్ లెవెల్. ఇన్స్టెన్స్ లెవెల్ లాక్స్ తీసుకోవచ్చు. సబ్నెట్ లెవెల్ సబ్నెట్ లెవెల్ కూడా మీరు లాక్స్ని తీయచ్చు. అలానే విపిసి లెవెల్లో కూడా మనం లాక్స్ని తీసుకోవచ్చు. బట్ ఇన్ రియల్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ విపిసి గైస్. నువ్వు ఒక ఇన్స్టెన్స్కి రిస్ట్రిక్ట్ చేస్తే ఓన్లీ ఆ ఇన్స్టెన్స్ లాక్స్ వరకే. సబ్నెట్ రిస్ట్రిక్ట్ చేసావంటే సబ్నెట్ వరకే. విపిసిని కానీ నువ్వు కానీ లాక్స్ తీసుకోగలిగావంటే ఆ విపిసిలో ఉన్నటువంటి సబ్నెట్స్ ఇన్స్టెన్సెస్లో ఏ యాక్టివిటీ పర్ఫామ్ అయినా మనకి లాగు రికార్డ్ అవుతూ ఉంటుంది. స్టిల్ ఇట్ ఈస్ ఇన్, ఎస్, నవ్ ఇట్ ఈస్ షోయింగ్ అవైలబుల్. లెట్ మీ గో బ్యాక్ టు మై కనెక్ట్. డైరెక్ట్ ప్రైవేట్ మెషిన్ కనెక్ట్ అవ్వడానికి లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. క్రియేషన్ ఈస్ కంప్లీటెడ్. లెట్ మీ ట్రై టు SSH. Are able to see? I connected to my EC2 instance, which is there in private subnet. Why it is not able to googling అంటే మనం చెక్ చేసుకోవాలా ఇన్బౌండ్ ట్రాఫిక్, అవుట్బౌండ్ ట్రాఫిక్ అంత. బట్ ఐ డిడ్ ద SSH రైట్, చూడండి. ఓకే, who am I? Are able to see? This is the private IP address. If you type host name, ఓకే, ఇట్ విల్ షో మై IP అడ్రస్ అండ్ ఆల్. డైరెక్ట్గా కనెక్ట్ అయ్యాం కదా. ఈజ్ ఇట్ పాసిబుల్ డైరెక్ట్గా మీకు జెమ్ సర్వర్ లేకుండా మీరు కనెక్ట్ అవ్వగలరా ప్రైవేట్ సబ్నెట్లో? అది ట్రాన్సిట్ గేట్వే, డిఫరెంట్ మళ్ళీ అదర్ టెక్నిక్స్ అని. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎండ్ పాయింట్ ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. క్లియర్? ఎస్. బిఫోర్ గోయింగ్ టు విపిసి ఫ్లో లాక్స్, ఎనీ అదర్ డౌట్స్ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. రిగార్డింగ్ దిస్, ఎనీ అదర్ డౌట్స్ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. ఎస్, వీ కెన్ క్రియేట్ ఫ్లో లాక్స్ అట్ విపిసి లెవెల్. విపిసి లెవెల్లో మనం క్రియేట్ చేస్తాం. విల్ డిస్కస్ దట్ వన్. సాయి కృష్ణ. యా, టుడే ఓన్లీ. యా. No, VPC is not yet finished. Transit gateway, VPC peering, tomorrow I will take. Yes. Yes. ఏంటంటే ఇక్కడ మనకి NACL లో రూల్స్ ఇస్తున్నాం కదా, రూల్స్ ఏమైనా లిమిట్ ఉంటుందా మనకి యాక్చువల్లీ? లిమిట్ ఏం లేదు. లెట్ మీ సర్చ్ ఇట్. ఓకే, ఆ రూల్ నెంబరా మీరు అడిగేది? NACL రూల్ లిమిట్స్ 20 inbound, 20 outbound by default. By default quota అది. If you want, you can increase it also. Okay. 1 to 3 to 767. This is the range. Rules are evaluated from 1 to 3 to 767. ఓకే, బై డిఫాల్ట్ దిస్ ఇస్ ద డిఫాల్ట్ కోట. వాళ్ళు బై డిఫాల్ట్ AWS ఇచ్చేది. దాని తర్వాత మ్యాక్స్ లిమిట్ 40 + 40, టోటల్ 80 రూల్స్. ఓకే, అక్కడ అదేంటి 1 to 32 766 అదేంటి మళ్ళీ యాక్చువల్లీ? పోర్ట్ రేంజ్. ఓకే. దిస్ ఇస్ TCP/IP 3 3 to 40 రూల్స్ ఇన్బౌండ్ అండ్ ప్లస్ అవుట్ బౌండ్. టోటల్ 80 రూల్స్. ఇన్బౌండ్ 40, అవుట్బౌండ్ 40. ఇది బై డిఫాల్ట్ వచ్చే క్వాటా. వాట్ దే ఆర్ టెల్లింగ్ హియర్, ఇఫ్ యూ గో టు క్వాటా, ఇక్కడ యూ సెలెక్ట్ VPC. హియర్ NACL బై డిఫాల్ట్ 20 ఇచ్చాడు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రేస్ ద రిక్వెస్ట్. ఓకే, మీరు దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేయొచ్చు. ఇట్ ఓన్లీ హౌ మచ్ యూ వాంట్. ఐ వాంట్ 40. ఎస్, యూ కెన్ రిక్వెస్ట్. చూడండి, ఇక్కడ టోటల్ 40 రూల్స్ దే ఆర్ టెల్లింగ్. మ్యాక్సిమం 40, అప్ టు దిస్ కోటా ఇంక్రీస్డ్ అప్ టు 40. If you are trying to give 70 or else 90, it will not allow. And you are clicking next also, they will disapprove, might be.
We are submitting this quota request to AWS team. They will approve. Backend లో చెక్ చేసుకొని they will approve. యాక్చువల్గా ఇనిషియల్గానే వ్యాలిడేషన్ ఫెయిల్ అవ్వాలి. ఓకే, ఫైన్. బై డిఫాల్ట్ ఇఫ్ యూ సీ 20 ఇట్ ఈస్ దేర్. వాట్ ఈస్ దట్? సో స్మాల్ డాట్ ఏంటంటే ఇక్కడ మనం పీపీసీలో డిఫరెంట్ సబ్నెట్స్ క్రియేట్ చేసాము. సో ఒక సబ్నెట్ లో నుంచి ఇంకొక సబ్నెట్ కమ్యూనికేషన్ ఎలా వర్క్ అవుతుంది? సో మనం ఇది డిఫరెంట్ సబ్నెట్స్ కదా. సో ఓకే, ఇది ఒక సబ్నెట్, ఇది ఒక సబ్నెట్. ఒక సబ్నెట్ ఇంకో సబ్నెట్ ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే బై డిఫాల్ట్ ఎవ్రీ సబ్నెట్ వీ హ్యావ్ లోకల్ రూట్. ఇఫ్ యూ గో టు మై విపిసి, if you go to my VPC subnets, ఓకే, లెట్ మీ సెలెక్ట్ ఈ పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ ఎలా కనెక్ట్ అవుతుంది. ఈ రెండు సబ్నెట్స్ ఒకటే VPCలో ఉన్నాయి కదా. ఇఫ్ యూ గో టు రూట్ టేబుల్, హియర్ యూ విల్ సీ దట్ రికార్డ్ కాల్ లోకల్ రూట్. ఓకే, అంటే ఓకే, త్రూ రౌట్ టేబుల్ వెళ్తుందా కమ్యూనికేషన్ ఒక అంతే. సబ్నెట్ నుంచి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా రౌటే, త్రూ రౌటే. ఇక్కడ లోకల్ రికార్డ్ ఉంటుంది, ఇక్కడ లోకల్ రికార్డ్ ఉంటుంది సేమ్ VPCలో. సో విత్ ఇన్ ది VPC లో ఏ సబ్నెట్ లో ఉన్నా అయితే కమ్యూనికేట్ అవ్వచ్చు మనం. అవును, ఓకే, ప్రైవేట్ అయినా పబ్లిక్ అందుకని అయినా. ఈ జంప్ హోస్ట్కి వచ్చి జంప్ హోస్ట్ నుంచి మనం ప్రైవేట్ కనెక్ట్ అయ్యాం ఇంతకుముందు. ఓకే ఓకే, గట్ ఇట్. ఎస్, డెవాప్స్ యాక్టివిటీస్ అంతటిని ట్రాక్ చేయడానికి ఆ ఏజెంట్ నేను ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఫుల్లీ టెస్టెడ్ కాదు సయ్యద్. బేస్డ్ ఆన్ టైం కన్స్టెంట్స్ ఐ విల్ అప్లోడ్ వీడియో ఆన్ దట్. యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. రీసెంట్గా వచ్చినటువంటి సర్వీసెస్, రీసెంట్గా వచ్చినటువంటి థింగ్స్ అన్నీ ఇమీడియట్గా మన ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయరు యాక్చువల్గా. దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ రిజల్ట్స్ అంతా ప్రాపర్ వర్క్ అవుతుంటేనే ఏ ఏజెంట్నైనా కాన్ఫిగర్ చేస్తారు. ఫైన్, థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్ గైస్ రిగార్డింగ్ దిస్? ఓకే, ఫైన్. ఓకే, వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ లాగ్స్ యాజ్ ఆఫ్ నౌ గైస్. మీరు ఇన్స్టెన్స్ లెవెల్ అయినా తీసుకోవచ్చు, సబ్నెట్ లెవెల్ అయినా తీయచ్చు, VPC లెవెల్లో అయినా మీరు లాగ్స్ని క్యాప్చర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద లాగ్ సెట్ ఇన్స్టెన్స్ లెవెల్, ఇన్స్టెన్స్ లెవెల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్స్టెన్స్ వరకే మీరు లాగ్స్ క్యాప్చర్ చేయాలంటే ఎస్ యూ కెన్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు EC2. Go to instance section. Okay, you can select this instance, for example, application server. If you go to networking, here, scroll down. Let me go to this for this network interface for this instance. Here, you will see that flow logs. Here, you will see the flow logs, right? Create a flow log. ఇక్కడ ఇన్స్టెన్స్ లెవెల్లో ఫ్లో లాగ్ నేమ్ ఇచ్చేసి ఇంటర్వెల్స్ ఇచ్చారంటే ఎవ్రీ 1 minute 10 minutes కానీ ఇచ్చేసి ఎక్కడ స్టోర్ అవ్వాలి ఆ లాగ్స్ క్లౌడ్ వాచ్ అని ఇచ్చారంటే ఏం రోల్ క్రియేట్ అయితే దిస్ ఇస్ ద డిఫాల్ట్ ఫార్మాట్. ఇన్స్టెన్స్ లెవెల్లో కూడా మనం లాగ్స్ తీయచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ ద బ్యాకప్ ఆఫ్ లాగ్స్ అట్ VPC సబ్నెట్ లెవెల్. ఒక సబ్నెట్ లెవెల్లో మీరు బ్యాకప్ తీయాలంటే సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్నెట్కి నేను లాగ్స్ బ్యాకప్ తీసుకోవాలంటే యూ కెన్ క్రియేట్ ఏ ఫ్లో లాగ్. యూ కెన్ క్రియేట్ ఏ ఫ్లో లాగ్ నేమ్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని పాస్ చేశారంటే ఇట్ విల్ క్రియేట్. బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ లాగ్ ఎంటైర్ VPC. ఆ VPCలో ఉన్న ఇన్స్టెన్సెస్ యాక్టివిటీస్ కానీ ఏ యాక్టివిటీ జరిగినా ఎంటైర్ VPC మొత్తం మనం లాగ్ని క్రియేట్ చేయాలంటే సెలెక్ట్ యువర్ VPC, go to flow logs. Here you will see the flow log, right? As of now, no flow log. Create a flow log. Flow log name I am giving my VPC flow log. This is my VPC flow log. Accept rejected traffic accept అయినా traffic reject అయినా VPC లేకి everything we need to capture for every 1 minute. Where you need to keep that we need to send it to S3 bucket or you need to keep that logs in CloudWatch only. S3 బకెట్కి నువ్వు లాగ్స్ని సెండ్ చేసావంటే మళ్ళీ అక్కడి నుంచి థర్డ్ పార్టీ టూల్స్తో ఇంటిగ్రేట్ చేసి ఫిల్టరింగ్ చేయాల్సి వస్తుంది. బెటర్ టు కీప్ ఆల్ యువర్ VPC లాగ్స్ ఇన్సైడ్ ఏ క్లౌడ్ వాచ్ ఓన్లీ.
Okay, this is asking about destination target group. What I need to do? I am in this tab, right? Let me go to open CloudWatch. ఇక్కడ it is expecting log group, destination log group ఎక్కడ స్టోర్ అవ్వాలని. Let me try to open the CloudWatch. If you scroll down, logs, inside this logs we have log management. Okay, if you want, you can create one more log group. Log group name I'm giving my VPC log group, my VPC log group. Retention setting, okay, 7 days expire అవ్వాలా, I'm giving never expire. లాగ్ క్లాస్ ఇన్ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తుంటే ఇన్ఫ్రీక్వెంట్, ఓకే, ర్యాండమ్గా యాక్సెస్ చేస్తుంటే ఓకే, స్టాండర్డ్ రెగ్యులర్గా మీరు యాక్సెస్ చేస్తుంటే బెటర్ టు గో విత్ ద స్టాండర్డ్ ఓన్లీ. డిలీట్ ప్రొటెక్షన్, ఎవరైనా లాగ్స్ని ఏదైనా డిలీట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇట్ విల్ నాట్ అలౌ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎనేబుల్ ఇట్. లెట్ మీ క్రియేట్ ఏ లాగ్ గ్రూప్, మై విపిసి లాగ్ గ్రూప్. లెట్ మీ గో అండ్ ట్రై టు రిఫ్రెష్ హియర్ డెస్టినేషన్ లాగ్ గ్రూప్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే లాగ్ గ్రూప్ క్రియేట్ చేశారో, ఇఫ్ యూ ఓపెన్ మై విపిసి లాగ్స్, హియర్ నో లాగ్స్ ఆర్ దేర్, లాగ్ స్ట్రీమ్స్ ఎటువంటి లేవు. let me go and try to it is expecting to get the permission. Yes, we are creating one new role. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోల్ ఏదైనా ఉంటే you can take it. Go with AWS default format, guys. వర్షన్, అకౌంట్ ఐడి, ఇంటర్ఫేస్ ఐడి, సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ పోర్ట్ నెంబరు, ప్రోటోకాల్ ఏంటి, ప్యాకెట్స్ ఎన్ని ప్యాకెట్స్ సెండ్ అవుతున్నాయి, ఆ విపిసి లేక మొత్తం డీటెయిల్స్ ఈ ఫార్మేట్లో లాగు క్యాప్చర్ అవుతూ ఉంటుంది. ఎస్, లెట్ మీ క్రియేట్ ఏ ఫ్లో లాగ్ ఫర్ దట్ VPC. So we created a flow log. Then if you want, you can access my application now. Let me try to access. Yes, application is accessing. I given 1 minute or 30 minutes, guys. Okay, where is that? Here, this is my flow log, right? Let me go to here. Yes, here it is showing maximum aggregation interval 1 minute I given. Fine. Okay, let me go to my CloudWatch. Let me try to refresh. Wait for some time. I need to capture. Let me go to CloudWatch. Yes, చూడండి ఫ్లో లాగ్ వచ్చిందా? ఇఫ్ యూ ఓపెన్ దిస్, హియర్ యూ విల్ సీ ఆల్ లాగ్స్ బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ క్యాప్చరింగ్. ఓకే, రిజెక్ట్, ఓకే, లైక్ దట్. బ్యాక్ ఎండ్లో ఆ విపిసికి సంబంధించినటువంటి లాగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు మై లాగ్ మేనేజ్మెంట్. యూ కెన్ సెలెక్ట్ యువర్ లాగ్ గ్రూప్. హియర్ యూ విల్ సీ దట్ వ్యూ ఇన్సైట్ లాగ్స్, రైట్? క్లిక్ ఆన్ దట్. లైవ్ లాగ్స్ చూడొచ్చు. ఓకే, ఏదైనా డిటెక్ట్ చేసినప్పుడు ఇక్కడ క్వరీస్ రాయగలగాలి గైస్. ఇక్కడ మనం క్వరీస్ రాయగలగాలి, ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ క్వరీ మనం రాయలేకపోయామంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా యూఐలో సెలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఇక్కడ క్వరీ జనరేటర్ పెన్ సింబల్ ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేస్తే హియర్ ఇట్ విల్ షో. ఓకే, ప్రాంప్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, ప్లీజ్ సెర్చ్. ఓకే, search the keywords like reject, or అక్కడ ఏదైనా స్మాల్ లెటర్లో ఉంటే రిజెక్ట్, ఆర్ ఓకే, ఎర్రర్, ఇటువంటి కీవర్డ్స్ ఏదైనా ఉంటే సెర్చ్ చేయమని మనం ప్రాంప్ట్ ఇచ్చాం. సర్చ్ కీవర్డ్స్ లైక్ రిజెక్ట్ అని ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జనరేట్ క్వరీ అంటే ఆటోమేటిక్ క్వరీ జనరేట్ అయిపోద్ది.
ప్రజెంట్ ఈ విధంగా క్యూబ్సిటిఎల్ ఏఐ అని క్యూబర్నెటీస్ క్లస్టర్లో ఇంటిగ్రేట్ చేసి టెస్ట్ చేస్తున్నాను నేను. చూడండి క్వరీ జనరేట్ అయిపోయింది. ఓకే, ఆటోమేటిక్ జనరేట్ అయిపోద్ది. ఇఫ్ యూ రన్ దిస్ క్వరీ హియర్ మ్యాచ్డ్ ఫిల్టర్స్, ఎక్కడైతే నువ్వు ఇచ్చిన క్వరీని బేస్ చేసుకొని ఎక్కడైతే ఏ లాగ్లో అయితే నీకు మ్యాచ్ అవుతుందో ఆ లాగ్లో మీకు ఇక్కడ చూపిస్తుంది. దిస్ ఆర్ ఆల్ లాగ్స్ ఆర్ మ్యాచింగ్. ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ లాగ్స్లో దే ఐడెంటిఫైడ్ ఎస్ రిజెక్ట్ అనేటువంటి ప్యాటర్న్ ఇక్కడ ఈ మెసేజ్లో దొరికింది కాబట్టి ఫిల్టర్ చేయగలిగాడు. ఓకే, అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. క్వరీస్ రాయగలగాలి. మనం మాన్యువల్గా రాయడం అంత ఈజీ కాదు కాబట్టి క్వరీ జనరేటర్ యూస్ చేయండి, లేదా చాట్ జీపీటీ యూస్ చేసినా కానీ మీకు క్వరీస్ ఇస్తుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సీ లాస్ట్ 3 hours అండ్ 30 minutes ఆల్సో ఇట్ విల్ షో. ఓకే, లాగ్ గ్రూప్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అప్ టు 50 లాగ్ గ్రూప్స్ ఇవ్వచ్చు. ఆ 50 లాగ్ గ్రూప్స్లో కూడా ఒకటేసారి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు డేటా అంతా. యూస్ లాగ్స్ అన్నిటిని ఒకటే క్వరీ ఇచ్చేసి సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ tailing. What is this meaning of tailing? Live logs. If you want to see the live log, we need to tail that. చూడండి live logs. Okay. This is the log 1. ఈ లాగ్ 3 లాగ్స్ జనరేట్ అయినాయి యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ చూడండి లైవ్ లాగ్ ఇట్ ఈస్ షోయింగ్. లైవ్లో చూపిస్తుంది మీకు లాగ్స్ అన్ని. అప్లై ద ఫిల్టర్స్. చూడండి లైవ్లో ఏ అయితే లాగ్స్ జనరేట్ అవుతుంటే మీకు లైవ్లో చూపిస్తూ ఉంటుంది. యాక్సెప్టెడా, రిజెక్టెడా. ఓకే, ఆల్ దిస్ లాగ్స్ ఇట్ ఈస్ షోయింగ్ హియర్. లైవ్ లాగ్స్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో టు క్లౌడ్ వాచ్, ఇక్కడ లాగ్ మేనేజ్మెంట్లోనే లైవ్ లాగ్స్ ఉంటాయి. యూ క్లిక్ ఆన్ దిస్ ట్రిపుల్ డాట్ లైవ్ ట్రైల్ అని. ఎస్, యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ గ్రూప్ నేమ్. దిస్ ఈస్ మై గ్రూప్ నేమ్. దెన్ ఇక్కడ నుంచి ఈ స్ట్రీమ్ లాగ్ ఎవ్రీ 1 minute క్రియేట్ అవుతుంటుంది. అప్లై చేశారంటే లైవ్లో ఇట్ విల్ డిస్ప్లే ద లాగ్స్. చూడండి లాస్ట్ 3 seconds నుంచి ఇట్ ఈస్ షోయింగ్. యాజ్ ఆఫ్ నో ఓన్లీ 1 it is created. లైవ్లో లాగ్ ఏదైతే వస్తుంటుందో ఆ లాగ్ అంతా నీకు ఇక్కడే చూపిస్తుంటుంది. ట్రై టు రిఫ్రెష్. ఓకే, ఇలా మీరు ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేసుకున్నారంటే ఎస్ మీకు లాగ్ బ్యాకప్ ఉంటుంది. మీకు ఎక్స్టర్నల్ టూల్స్ ఏదన్నా డైనెటరీస్ అటువంటి ఏదన్నా లాగింగ్ కోసం మీరు యూస్ చేస్తుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ దట్ ఆల్ ద డేటా ఇంటూ S3 ఆల్సో. ఒక బకెట్ క్రియేట్ అవుతుంది. ఆ బకెట్లోకి ఈ లాగ్స్ అన్నీ వెళ్ళి బ్యాకప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫైన్. ఓకే, ఇంకా VPCలో వీ హ్యావ్ పెండింగ్ గైస్. VPC పీరింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రాన్సిట్ గేట్వే ఆల్సో విల్ డిస్కస్ ఇన్ టుమారో సెషన్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, పీరింగ్ అండ్ ట్రాన్సిట్ గేట్వే. ఆఫ్టర్ దెన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ రౌట్ 53. మీరు ఓన్గా ఒక డొమైన్ని, ఇప్పుడు ఇన్ని రోజులు మనం IP అడ్రస్ నుంచి యాక్సెస్ చేసేవాళ్ళం. మీరు ఓన్గా ఒక డొమైన్ పర్చేస్ చేసి మనం హోస్టెడ్ జోన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే బిఫోర్ కమింగ్ టు అప్కమింగ్ సెషన్స్ గో టు హోస్టింజర్. ఓకే, హోస్టింజర్ లాగిన్ కానీ గోడాడీ కానీ. రౌట్ 53లో AWSలో కొంచెం కాస్ట్ ఉంటుంది. ఓకే, చీపెస్ట్ అని ఒక వెబ్సైట్, చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్ KK DevOps B7, I want this domain. If you search it, it will show the pricing guys. Okay, it is showing in dollars. This is language. Let me search it. Hostinger. Yeah. Let me search it. KK DevOps. 1 year తీసుకోండి, చీపెస్ట్లో తీసుకోండి గైస్. డోంట్ టేక్ మోర్ కాస్ట్. లేదనుకుంటే మీరు వెయిట్ చేయండి, నేను లైవ్లో చూపిస్తాను ఇది ఎలా పర్చేస్ చేయాలంతా. కాకపోతే అక్కడ ఆ నేమ్ సర్వర్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది.
ఓకే. ఇయర్ ఫస్ట్ ఇయర్ 199 ఫర్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఐ వాంట్ ఓన్లీ చీపెస్ట్ వన్ ఓన్లీ ఇక్కడ చూపిస్తుంది 89 ఉంది చూడండి. కేకే డెవాప్స్ డాట్ బీ సెవెన్ షాప్. నో ప్రాబ్లం, ఏదైనా ఒక డొమైన్ తీసుకోండి. లెట్ మీ ట్రై టు బై దిస్. ఐ డోంట్ వాంట్ దోస్ బండిల్స్. వెబ్సైట్స్ అన్నీ అవసరం లేదు. ఓ, నేనేం క్లిక్ చేశాను. ఓకే. 89 ఫస్ట్ ఇయర్. 1 ఇయర్కి అయితే నీకు 125 రూపీస్ పడుతుంది ఈ డొమైన్ అయితే. డాట్ కామ్ డాట్ ఇన్ ఇవే ఉండాలని ఏం లేదు. ఓకే. మనం ప్రాక్టీస్ చేసుకునే దానికోసమే కాబట్టి బెటర్ టు గో విత్ డాట్ షాప్. తర్వాత అయినా మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. ఎస్. ఇక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసుకున్న తర్వాత ఆ రికార్డ్స్ మన ఏడబ్ల్యూఎస్ రౌట్ 53లో ఒక జోన్ క్రియేట్ చేసుకొని, నేను చెప్తాను లైవ్లో, డోంట్ వరీ. మీరు మన లోడ్ బ్యాలెన్సర్స్ నుంచి సెట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్స్ మనకి కష్టం కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఆ యూఆర్ఎల్స్ అన్ని. బెటర్ టు క్రియేట్ ఎ డొమైన్ అండ్ యాక్సెస్ అవర్ అప్లికేషన్ ఫ్రమ్ డొమైన్. హియర్ యూ నీడ్ టు క్రియేట్ ఎ జోన్. క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసి ఇక్కడ మనం ఆ రికార్డ్స్ యాడ్ చేయాలా. మీకు లైవ్లో చూపిస్తాను, ఎందుకంటే నా దగ్గర డొమైన్ లేదు. నా ఓన్ డొమైన్ యూస్ చేయను, మెయిన్ డొమైన్ యూస్ చేయను. న్యూగా డొమైన్ పర్చేస్ చేసి లైవ్లో చేద్దాం. ఫైన్. ఓకే. ఇంకా రౌట్ 53 వీ హ్యావ్ S3 అండ్ ఈవెన్ RDS ఆల్సో పెండింగ్ అండ్ ల్యాండా. ఓకే. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీసెస్ గైస్. ఓకే. అప్కమింగ్ సెషన్స్లో మనం డిస్కస్ చేస్తాం. డోంట్ వరీ. మీకు ఎక్కడన్నా సిలబస్ ల్యాగ్ అని అనిపించినప్పుడు ఐ విల్ టేక్ అడిషనల్ సెషన్స్ గైస్. అడిషనల్ క్లాసెస్ తీసుకుంటాను. యూ గైస్ డోంట్ వరీ. నేను ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచ్లో డెలివర్ చేసిన ఏడబ్ల్యూఎస్ కంటెంట్ కన్నా ప్రతి బ్యాచ్ అప్డేటెడ్గా మోర్ కంటెంటే ఇస్తూ ఉంటాం. ఈవెన్ టెరాఫామ్ కూడా. ఓకే. టెరాఫామ్ మీకు ఫైనల్గా పెండింగ్ ఉండొచ్చు. ఆ టెరాఫామ్ డిఫరెంట్ టైం, మార్నింగ్ 9 o'clock అలా ఇచ్చి లైవే జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు లైవ్ క్లాసెసే జరుగుతాయి, బట్ డిఫరెంట్ ఒక 1 hour 2 hours మధ్య ఒక 1 week 2 weeks వరకు మీకు ఓన్లీ టెరాఫామ్ జరగవచ్చు. నేను అప్డేట్ చేస్తాను టైం స్టాంప్స్. ఓకే. మానిటరింగ్, ట్రబుల్ షూటింగ్, ప్రొమథియస్, గ్రాఫానా, ఎవ్రీథింగ్ వి డిస్కస్డ్ ఆల్రెడీ సైడ్. Those three terms, right? SLA, SLO, SLI, service level agreement, service level objective, service level indicator. All those things are managed from the business side. Okay. If you want, I will describe that. Okay. Theory points అవన్నీ. ఇండికేటర్ ఎలా యూస్ చేస్తారు, అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు నీ అప్లికేషన్ 99.9% అప్ అండ్ రన్నింగ్లో ఉండాలా, అవన్నీ జస్ట్ థియరిటికల్ పాయింట్స్. ఎస్, ఐ విల్ ట్రై టు డిస్కస్ దట్ టర్మ్స్. ఓకే. యా. ఎనీ అదర్ డౌట్స్ గైస్, ప్లీజ్ లెట్ మీ నో. ఇక్కడ ఈ సర్వీసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్డిఎస్, ల్యాండా గైస్. ఈవెన్ S3 కూడా. ఓకే. ఆర్డిఎస్, ల్యాండా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ల్యాండా మీరు బాగా స్ట్రాంగ్ ఉండాలంటే పైథాన్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. బట్ ఎనివే ChatGPT యూస్ చేసుకుని మనం స్క్రిప్ట్స్ జనరేట్ చేసి యాక్టివిటీ పర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. ఫైన్. విల్ కనెక్ట్ టుమారో సేమ్ టైం సేమ్ లింక్ గైస్. ఎస్ సుబ్బు, యూ రేస్ హ్యాండ్. సో మనకి విపిసి ఎండ్ పాయింట్స్ లో ఎండ్ పాయింట్ సర్వీసెస్ అవి కవర్ అవుతాయి కదా మనకి. విపిసి విపిసిలో ఎండ్ పాయింట్ సర్వీసెస్ అని ఉంటుంది కదా. ఎండ్ పాయింట్ సర్వీసెస్, ఎండ్ పాయింట్స్, డిఫరెంట్ ఎండ్ పాయింట్స్, ఇంటర్నెట్ గేట్వే ఎండ్ పాయింట్, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్, ఇవన్నీ కవర్ అవుతాయి కదా మనకి ఇప్పుడు. ఇప్పుడు గేట్వే ఎండ్ పాయింట్ మనం ఇప్పుడు చూసాం కదా డైరెక్ట్. అది AWS మేనేజ్ చేస్తారు, మన కంట్రోల్లో ఏమి ఉండదు అది. సో
మనం ఎప్పుడు గేట్వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి, ఇవి ఎలా? See, if we go to endpoints, ఇక్కడ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేశారంటే దట్ ఈస్ లైక్ ఇన్స్టెన్స్ లెవెల్లో క్రియేట్ అవుతుంది. అంటే వీ నీడ్ టు మేనేజ్ ఇక్కడ ఎన్ఎస్ ఇక్కడ ఇఫ్ యూ గో టు హియర్ నెట్వర్క్ ఫైర్ వాల్స్ అండ్ దిస్ వన్ సర్వీస్ నాట్ హియర్. ఇఫ్ యూ గో టు EC2 నెట్వర్క్ ఇంటర్ఫేస్లో ఒక రికార్డ్ ఎంట్రీ అవుతుంది, దాని ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్లో మీరు ఇంటర్ఫేస్ ద్వారా వెళ్ళారంటే ఓకే, గేట్వే ఎండ్ పాయింట్ ద్వారా వెళ్ళారంటే డైరెక్ట్గా నీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో మేనేజ్ చేస్తారనమాట. ఏ సిచ్యువేషన్లో వెళ్ళాలంటే మనం మాన్యువల్గా ప్రిడిక్ట్ చేసుకోలేక ఏది లెస్ కాస్ట్ ఉంటుందో చూసుకోండి. డేటా ట్రాన్స్ఫర్ అనేది దాని ద్వారా వెళ్ళొచ్చు. డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్కే వెళ్తుంటారు. ఓకే, ఐ విల్ టెస్ట్ ఇట్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ప్రయారిటీ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, చూడండి చూడండి, ఎండ్ పాయింట్ సర్వీసెస్ అది చాలా ఉంటాయి ఇంకా సర్వీస్ నెట్వర్క్స్ అని, లాటిస్ నెట్వర్క్స్ అని, బట్ విపిసి పెద్ద మాడ్యూల్. ఓకే, విల్ ట్రై టు డిస్కస్ దిస్ ఆల్సో. సో ఓకే, ఈ ఎండ్ పాయింట్ సర్వీసెస్ డిస్కస్ చేయండి. యా షూర్, థ్యాంక్ యూ.